సాక్ష్యం దొరికింది అక్కడ. ఆ దొరికిన ఫలితంగా ప్రజల ఆగ్రహం వచ్చింది, వాళ్ళని చంపేయాలి అని కోరుకున్నారు. వాళ్ళు చంపేశారు వీళ్ళు. అప్పుడు ప్రజలు పోలీసుల్ని హీరోలుగా చూశారు. అలా ఇంకొక చోట అత్యాచారం జరిగింది మొన్న మధ్యన, ఒక చిన్న పాపది. ఆ తర్వాత వాడు చెరువులో పడి చచ్చిపోయాడు. రైట్, గుడ్. అలాంటి దరిద్రులు చావాలనే కోరుకుంటారు. ఇవి సమాజంలో కళ్ళ ఎదురుకుండా జరిగిన ఒక క్రూరమైన నేరానికి నెలల తరబడి, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ, జైళ్ల చుట్టూ తిరుగుతూ, కడుపు నిండా తింటూ, అవతలోళ్ళకి కంటికి నీళ్లు నిద్ర లేకుండా చేసి, ఆ కంట్లో నీరింకిపోయేలా చేసినటువంటి రాక్షసుల విషయంలో సమాజంలో ఒక ఫీలింగ్ వస్తుంది. వాడు చస్తే చచ్చాడు దరిద్రుడు, వాడి గురించి ఎందుకులే అని. ఈ కుర్రోడి విషయంలో అట్లాంటిది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, మొదట్లో ఇష్యూ వచ్చినప్పుడే చెప్పా, మనం వీడియో చేశాకనే వీళ్ళు అబ్బాయి క్యారెక్టర్ గురించి రాసుకొచ్చారు. అంతకుముందు అయితే అది కూడా రాయలేదు. ఒక అబ్బాయి చచ్చిపోయాడు అనిదే రాశారు. నేను చేసిన వీడియోలోనే అన్నాను, మీరు సహజసిద్ధంగా తెలుసు కదా, ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే సరిపోద్ది కదా, ఆ క్యారెక్టర్ అతని మీద కేసులు ఉన్నాయి ఏంటో చెబితే కనీసం ఆ చంపిన దానికి ఒక రీజనబుల్ థింకింగ్ అన్న జనంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు, మిస్ అవుతున్నారు అని అడిగా. అప్పుడు వీళ్ళు గబగబా అర్జెంటుగా ఏం జరిగినాయి ఇతని మీద కేసులు అని రాసుకొచ్చారు. బాగుంది. అందులో ఏ కేసులో ఇతను పట్టుకొచ్చారనేది రాసి, ఆ కేసు నిజంగా సమాజంలో వీడు ఒక రాక్షస కృత్యం చేశాడని ఫీలింగ్ క్రియేట్ చేయగలరు.